कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the country delight app. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో బ్రహ్మోస్ క్షిపణి దేశం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇలా పతాక శీర్షికల్లో మన తెలుగు పత్రికల్లో కూడా చూసాం. పాకిస్తాన్ ముఖ్యంగా రావల్పిండి సమీపంలో ఉన్న నూర్ఖాన్ ఎయిర్ బేస్ను ధ్వంసం చేయడంలో బ్రహ్మోస్ క్షిపణి పాత్ర వహించిందని అంటున్నారు. అఫ్కోర్స్ ఎయిర్ ఫోర్సు ఆ వివరాలు ఏది ఇవ్వలేదు, ఏ ఆయుధం వాడాం, ఎక్కడ వాడామని. ఎందుకంటే దర్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఆపరేషనల్ డీటెయిల్స్. కానీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించాడు, నిన్న లక్నోలో బ్రహ్మోస్ ప్రొడక్షన్ సెంటర్ను ప్రారంభిస్తున్న సమయంలో బ్రహ్మోస్ క్షిపణిని వాడాము అని ధృవీకరించారు. సో బ్రహ్మోస్ క్షిపణి వాడిన తర్వాతనే పాకిస్తాన్ తోకముడిచింది. పాక్లో వెన్ను, అందుకే బ్రహ్మోస్తో పాక్లో వెన్ను, అందుకే కాల్పులను విరమించిందని కూడా వార్తలు వస్తున్నాయి. అసలు ఈ బ్రహ్మోస్ క్షిపణి కథ ఏంటి, ఇది మనకు నేర్పుతున్న విలువైన పాఠాలేంటి, ముఖ్యంగా మనకంటే మన ప్రభుత్వానికి? ఒకటి, ఇది భారత రష్యాల సంయుక్త సైనిక సహకారంలో వచ్చినటువంటి క్షిపణి. అందుకే దీని పేరు బ్రహ్మోస్ అంటారు. అంటే బ్రహ్మపుత్ర నది, మాస్కోవా నది, ఈ రెండు నదుల అంటే రెండు దేశాల సాంస్కృతిక వారసత్వాన్ని రిఫ్లెక్ట్ చేసే పేరు బ్రహ్మోస్. సో డిఫెన్స్ ప్రొడక్షన్లో రష్యాతో మనకున్న అండర్స్టాండింగ్కు ఇదొక గొప్ప విజయంగా చెప్తాం. ఇది క్రూయిజ్ సూపర్సోనిక్ మిసైల్, అంటే సౌండ్ ధ్వని వేగం కన్నా 2.8 టైమ్స్, సుమారు 3 రెట్లు వేగంగా ఇది ప్రయాణం చేస్తుంది. దీన్ని రేంజ్ 300 కిలోమీటర్లు. కానీ ఒక్కసారి దీన్ని సుకోయ్ లాంటి యుద్ధ విమానంలో కనుక చేరిస్తే ఇక దీని రేంజ్ 300 కాదు, ఆ యుద్ధ విమానం ఎంత దూరం పోతే అంత దూరం పోతుంది. 4,000-5,000 కిలోమీటర్స్ వరకు కూడా దీన్ని ప్రయోగించవచ్చు. ఎందుకంటే దీని ప్రత్యేకత ఏంటంటే షిప్ మీదకి వెళ్ళి ప్రయోగించవచ్చు, ల్యాండ్ మీదకి వెళ్ళి ప్రయోగించవచ్చు, సుకోయ్ లాంటి యుద్ధ విమానాలలో చేర్చి ప్రయోగించవచ్చు, అలాగే జలంతర్గామ్ సబ్మెరీన్స్ వచ్చి కూడా ప్రయోగించవచ్చు. ఇది ఈ మిసైల్ యొక్క గొప్పతనం. ఇది క్రూయిజ్ మిసైల్, అంటే ఏ హైట్లో కావాలంటే ఆ హైట్లో వెళ్తుంది, ఏ హైట్లో వెళ్ళినా వేగం తగ్గదు. సో ఇది తీవ్రమైనటువంటి నష్టాన్ని చేయగలుగుతుంది. ఇప్పుడైతే కొత్తగా బ్రహ్మోస్ NG న్యూ జనరేషన్ కూడా రూపొందిస్తున్నారు. ఇంకో 1-2 ఇయర్స్లో పూర్తి స్థాయిలో డిప్లాయ్మెంట్ జరుగుతుంది. ఈ బ్రహ్మోస్ NG ప్రత్యేకత ఏంటంటే ఇది బరువు తక్కువ ఉంటుంది. దానివల్ల ఇప్పుడున్న బ్రహ్మోస్ మిసైల్ను ఒక సుకోయ్ యుద్ధ విమానంలో ఒకటే అమర్చగలం. కానీ ఈ సైజు, హైట్ తక్కువ, బరువు తక్కువ ఉన్న బ్రహ్మోస్ న్యూ జనరేషన్ క్షిపణి మిసైల్స్ అయితే ఒక 5 మిసైల్స్ని కూడా సుకోయ్ యుద్ధ విమానంలో అమర్చవచ్చది. అంటే ఏకకాలంలో 5 ఒకే యుద్ధ విమానంతో 5 క్షిపణులు ప్రయోగించవచ్చు అని. సో దీని ప్రత్యేకత ఇది నేర్పుతున్న విలువైన పాఠాలేంటి? మన రాఫెల్ యుద్ధ విమానం కొనుగోలు ఒప్పందం అప్పుడు చర్చించుకునే మీకు గుర్తుండే ఉంటుంది. ఎప్పుడు కూడా రక్షణ పాఠవాన్ని మనము చాక్లెట్ కొన్నట్టు కొనకూడదు, ఉత్పత్తుల్ని కొనకూడదు, జాయింట్ ప్రొడక్షన్, జాయింట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ను కోరుకోవాలి. ఎందుకంటే మనకు అవసరం ఉన్నప్పుడల్లా మళ్ళీ ఆ దేశం దగ్గరికి పోవాల్సిన పరిస్థితి రాకూడదు. రక్షణ రంగంలో సెల్ఫ్ రిలయన్స్ ఉండాలి. అందుకే రాఫెల్ ఒప్పందములో ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక చేసిన కీలకమైన మార్పును ఆ రోజు నేను కూడా ప్రశ్నించాను, అందరూ ప్రశ్నించారు. అంతకుముందు ప్రభుత్వ హయాంలో చర్చలు జరిగినప్పుడు 50% ఆఫ్ ద రాఫెల్ ప్రొడక్షన్ ఇండియాలోనే జరగాలని, దానికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ను ఇండియన్ పార్ట్నర్గా చేర్చారు. కానీ ఈ ఒప్పందాన్ని నరేంద్ర మోడీ రివైజ్ చేసి, సో ఆ ప్రొడక్షన్లో కీలకమైన జాయింట్ ప్రొడక్షన్ను డైల్యూట్ చేసి ఫ్లై అవే, మొన్ననే కొన్నాం 26 యుద్ధ విమానాలు డైరెక్ట్గా ఫ్లై అవే కండిషన్లో కొన్నాం. ఈవెన్ ఆ డిఫెన్స్ ప్రొడక్షన్ పార్ట్నర్షిప్లో కూడా
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ను తొలగించి ఊరు పేరు లేని అనిల్ అంబానీ కంపెనీని చేశారు. మీరు ఇలా బ్రహ్మోస్ ఆ రెండు నిర్ణయాలను ప్రశ్నిస్తోంది. బ్రహ్మోస్ ఏంటి? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO రూపొందించినటువంటి క్షిపణి. హైదరాబాద్, నాగ్పూర్, పిలానీ, త్రివేంద్రం 4 చోట్ల దీని ప్రొడక్షన్ యూనిట్లు ఉన్నాయి. ఇప్పుడు 5వ ప్రొడక్షన్ యూనిట్ లక్నోలో స్టార్ట్ అయింది. భారతదేశ డిఫెన్స్ ఫోర్సెస్ ఎయిర్ ఫోర్స్ అవసరాలే కాదు, ఇది ఈవెన్ ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం. ఫిలిప్పీన్స్ నుంచి మనకు ఆర్డర్ కూడా ఉంది. సో ఈ బ్రహ్మోస్ క్షిపణి మనకు జాయింట్ ప్రొడక్షన్ యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తుంది. రాఫెల్ లాగా మనము నేరుగా విమానాలు కొనడం కన్నా జాయింట్ ప్రొడక్షన్ అయితే అడ్వాంటేజ్. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో నేరుగా కొనవచ్చు, కొనకూడదని అనడం లేదు. అర్జెంట్ అవసరం వచ్చింది, మనము జాయింట్ ప్రొడక్షన్ అంటే సమయం పడుతుంది కనుక డైరెక్ట్గా ఫ్లైఅవే కండిషన్లో కొనవచ్చు. కానీ జనరల్గా డిఫెన్స్ అగ్రిమెంట్లో మన ఆయుధాలు కొనడం కన్నా జాయింట్ ప్రొడక్షన్కు ప్రిఫరెన్స్ ఇస్తే ఆ టెక్నాలజీ కూడా మనకు వస్తుంది. ఇప్పుడు రాఫెల్ యుద్ధ విమాన రివైజ్ ఒప్పందంలో ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ క్లాస్ కూడా తొలగించారు కనుకనే దీనిపైన అంత వివాదం చెలరేగింది. ఇక పబ్లిక్ సెక్టార్ కంపెనీలు పనిచేయవు, అవి చేత కానివి, వాటి వల్ల ఏమీ జరగవు, అవి దేశ రక్షణ అవసరాలు తీర్చవంటూ రాఫెల్ అప్పుడు అనిల్ అంబానీని పార్ట్నర్గా చేర్చడాన్ని సమర్థిస్తూ ప్రభుత్వ మద్దతుదారులు చెప్పారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అయితే డిలే చేస్తుంది, పబ్లిక్ సెక్టర్ అయితే అని. విచిత్రం ఏంటంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రష్యాకు చెందిన సుకోయ్ యుద్ధ విమానాలని జాయింట్ ప్రొడక్షన్ చేస్తుంది. సో ఇప్పుడు ఆ బ్రహ్మోస్ మిసైల్ని కూడా దేంట్లో చేర్చి పంపిస్తున్నారు? ఆ సుకోయ్ యుద్ధ విమానంలోనే పెట్టి పంపిస్తున్నారు. అంటే మీరు గమనించండి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ప్రభుత్వ రంగ సంస్థ తయారు చేసిన సుకోయ్ యుద్ధ విమానంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఇదేది ప్రైవేట్ సంస్థ కాదు, ప్రభుత్వ సంస్థ రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణిని మీరు ఇవాళ ప్రయోగిస్తున్నాం అని మరి ప్రైవేట్ రంగాన్ని ప్రైజ్ చేసే క్రమంలో మన దేశ రక్షణలో కీలక పాత్ర పోషించిన ఇలాంటి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లాంటి వాటిని మనము విలువ తీసేయడం ఎంత ప్రమాదకరమో చూడండి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రూపొందించిన ఏ డిఫెన్స్ వ్యవస్థను కూడా వాడాం. అందుకే నేను ఎప్పుడు అంటుంటాను, పబ్లిక్ సెక్టారా ప్రైవేట్ సెక్టారా కాదు, క్యాట్ మే బీ బ్లాక్ ఆర్ వైట్, ఇట్ షుడ్ క్యాచ్ ద మైస్. పిల్లి నల్లదా తెల్లదా కాదు, ఎలుకను పట్టాలి. ఎందుకు ప్రభుత్వ రంగంలో సమర్థవంతంగా పనిచేస్తే దాన్ని ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా డిఫెన్స్ లాంటి రంగంలో సెల్ఫ్ రిలయన్స్ కొరకు పబ్లిక్ సెక్టార్ కీలక పాత్ర పోషిస్తుంది. అది బ్రహ్మోస్ అనుభవం అదే, సుకోయ్ యుద్ధ విమానం విషయంలో అనుభవం అదే, ఇవాళ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తయారు చేసిన మిసైల్స్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో అనుభవం అదే. అందువల్ల ఇదొక ముఖ్యమైన అంశం. మరో ముఖ్యమైన అంశం ఏంటి, ఇందులో అమెరికా ఆంక్షల్ని అధిగమించి మనం మిసైల్స్ రూపొందించాం. మనము ఇదొకటే బ్రహ్మోసే కాదు, అగ్ని మిసైల్లో పైన అమెరికా తీవ్రమైన ఆంక్షలు పెట్టింది, దాంట్లో మన స్పేస్ ప్రోగ్రామ్ పైన ఆంక్షలు పెట్టింది, క్రయోజనిక్ రాకెట్ ఇంజన్ల పైన ఆంక్షలు పెట్టింది. ఇలాంటి ఆంక్షల్ని కూడా అధిగమించి మనం వచ్చాం. మరీ ముఖ్యంగా అసలు దేశం 2014 ముందు లేదు, 2014 తర్వాతనే భారతదేశం స్ట్రాంగ్ అయింది. అసలు అంతకుముందు భారతదేశం చాలా వీక్ అనే దానికి కూడా బ్రహ్మోస్ మిసైల్ స్టోరీ తప్పని నిరూపిస్తుంది. బ్రహ్మోస్ మిసైల్ అసలు ఇండియన్ మిసైల్ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? నరేంద్ర మోడీ అంటుంటాడు చూడు, 2014 కన్నా ముందు దేశంలో ఏమీ లేదని, అప్పుడే మొదలైంది. అంటే 45 ఏళ్ల కింద మొదలైంది. 1980sలో ఇండియన్ మిసైల్ ప్రోగ్రామ్ ప్రారంభమైంది. దీన్ని ఇంటగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటారు. ఇందులో భాగంగా పృథ్వీ, అగ్ని, త్రిశూల్, ఆకాష్, నాగ్ ఈ 5 మిసైల్స్ని డెవలప్ చేశారు. ఆ తర్వాత బ్రహ్మోస్ కాన్సెప్షువలైజ్ అయింది. రష్యాతో 1998లోనే అగ్రిమెంట్ కుదిరింది. 1990sలోనే బ్రహ్మోస్ రూపకల్పన మొదలై ఫైనల్గా ఫార్మల్ అగ్రిమెంటే 1998లో కుదిరింది. మనం నిన్న నేషనల్ టెక్నాలజీ డే జరిపాం. బ్రహ్మోస్ క్షిపణి ప్రొడక్షన్ నిన్న ఎందుకు ప్రారంభించారు? నిన్న పోఖ్రాన్లో అణుపరీక్షలు జరిగిన రోజు. పోఖ్రాన్లో అణుపరీక్షలు ఎప్పుడు జరిగాయి? 1974లో జరిగాయి.
అండర్ 19 ఫస్ట్ పోఖ్రాన్ అణు పరీక్షలు 51 ఏళ్ళ 51 ఇయర్స్ క్రితం జరిగింది. దేశం 2014 కన్నా ముందు ఏమీ లేదు. 2014 తర్వాతనే దేశం స్ట్రాంగ్ అయింది అనేది ఎంత అవాస్తవమో దీన్ని బట్టి అర్థమవడం లేదా? ఇలా మనము మన చరిత్రను మనమే ఇగ్నోర్ చేస్తే రాజకీయ కారణాల రీత్యా 2014 కన్నా ముందు దేశ శాస్త్ర విజ్ఞాన పురోగతికి పునాదులు వేసిన గొప్ప శాస్త్రవేత్తలు, మీకు మిసైల్ ప్రోగ్రాంకి అబ్దుల్ కలాం కావచ్చు, ఆటమిక్ అండ్ న్యూక్లియర్ సైన్స్కు హోమీజే బాబా కావచ్చు, స్పేస్ సైన్స్కి విక్రమ్ సారాభాయ్ కావచ్చు, అగ్రికల్చర్ సైన్స్కి ఎంఎస్ స్వామినాథన్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎంజీకే మీనన్ కావచ్చు, ఇలాంటి గొప్ప శాస్త్రవేత్తలు చేసిన కృషిని మనం అవమానించిన వాళ్ళమవుతాం. సో దేశంలో ఏమీ జరగలేదు అంటే 50స్లోనే ఐఐటీలు పెట్టుకున్నాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అంతకుముందే ఏర్పడింది. సో లెట్ us కన్సిడర్ అవర్ కంట్రీ యాజ్ ఎ నేషన్. ఈ పార్టీ ఆ పార్టీ కాదు. మోడీ హయాంలో మంచి జరిగినప్పుడు మోడీ హయాంలో మంచి జరిగింది. ఇప్పుడు ఉదాహరణకు బాలాకోట్ స్ట్రైక్స్, అంతకుముందు ఎన్నడూ లేని సెక్యూరిటీ డాక్టర్ని కొత్తగా మొదలైంది. మనం అప్పటిదాకా అణుబాంబులు వేస్తారేమోనని అనుమానంతో ఎల్ఓసి దాటలేదు. కానీ బాలాకోట్ స్ట్రైక్స్ ద్వారా ఎల్ఓసి కాదు, ఇంటర్నేషనల్ బార్డర్ కూడా దాటి అటాక్ చేయగలమని నిరూపించాడు నరేంద్ర మోడీ. ఇప్పుడు మరోసారి ఆపరేషన్ సింధూర్ ద్వారా నిరూపితమైంది. దీనికి ఖచ్చితంగా మోడీ క్రెడిట్ ఇవ్వాలి, దాంట్లో అనుమానమే లేదు. అంతకుముందు వాజ్పేయి కావచ్చు, అంతకుముందు ఇతర ప్రభుత్వాలకు కావచ్చు, 1971 తర్వాత మనము సీమ దాటలేదు, సరిహద్దు దాటలేదు. అఫ్కోర్స్ 1971లో ఏకంగా పాకిస్తాన్ 2 ముక్కలైంది, బంగ్లాదేశ్ ఏర్పడింది. సో అందువల్ల మనము ఒక దేశాన్ని ఆలోచించేటప్పుడు ఒక రాజకీయ పార్టీ, ఒక రాజకీయ నాయకునికి క్రెడిట్ ఇచ్చే క్రమంలో దేశం సాధించిన దశాబ్దాల విజయాల్ని తక్కువ చేయకూడదు. కారణం నేషన్ ఫస్ట్, పాలిటిక్స్ లాస్ట్ కనుక.